లాస్ట్ టైం నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసింది 6 months బ్యాక్ అనమాట. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఇది అందరికీ తెలుసు, నాకు ఒక 2.5 year old బాబు ఉన్నాడు. సో వాడిని హ్యాండిల్ చేసుకుంటూ నాకు వీడియోస్ ఎడిటింగ్ చేసి అవి చేయడం చాలా కష్టమైపోయింది అనమాట. సో అందుకే నేను బ్రేక్ తీసుకున్నాను లాంగ్ వీడియోస్కి. అండ్ అప్పుడప్పుడు ఇట్లా షార్ట్స్ వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాను. నాకున్న సబ్స్క్రైబర్స్లో నుంచి నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలుసు. కంటెంట్ క్రియేషన్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆ ప్యాషన్ని కొంచెం కన్సిస్టెంట్గా చేయాలని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇక మీదట ఖచ్చితంగా కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తాను. కొన్ని డేస్ నుంచి నా రొటీన్ కూడా చాలా చేంజ్ అయింది. కొంచెం హెల్త్ కాన్షియస్ అయ్యాను అనమాట. కమ్బ్యాక్ వీడియో నాకు సింపుల్గా చేయాలనిపించింది. సో అందుకే హెల్దీ మార్నింగ్ రొటీన్తో స్టార్ట్ చేస్తున్నా. హాయ్ అందరికీ, ఇఫ్ యూఆర్ వాచింగ్ మై వీడియో ఫర్ ద ఫస్ట్ టైం, ఐఎమ్ హారిక. నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసి మీకు కనుక నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. రోజు మార్నింగ్స్ అయితే చాలా హెక్టిక్గా ఉంటాయి అనమాట. చాలా బిజీగా ఉంటాయి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అవన్నీ ప్రిపేర్ చేస్తారు. ఆయన ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి. సో ఈరోజు అయితే ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. సో పీస్ఫుల్గా ఉంది నా డే. అందుకే వ్లాగ్ చేద్దాం అనిపించింది అనమాట. ఇలా పీస్ఫుల్ అండ్ స్లో మార్నింగ్ ఉన్నప్పుడు నా రొటీన్ ఎట్లా ఉండితే ఇంకా చూసేద్దాం. సో ఫస్ట్ అయితే వాటర్తో స్టార్ట్ చేస్తాను. ఎక్కువ వాటర్ తాగను, నాకు బ్లోటింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. సో అందుకే ఒక గ్లాస్ వాటర్ తాగుతాను. అండ్ నా బ్రేక్ఫాస్ట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇంట్లో మా బావకి అండ్ మా దేవాన్ష్కి కొంచెం బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే వాళ్ళ పని అయిపోద్ది. తర్వాత నేను ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ వాళ్ళకి పెట్టేస్తాను. సో దోశ వేస్తున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా ఐరన్ ప్యాన్లో వాటర్ జల్లాలన్నమాట. బాగా ప్యాన్ హీట్ అయినాక నేను మర్చిపోయి వేసేసాను. ఫస్ట్ 2 దోశలు సరిగ్గా రాలేదు. సో నెక్స్ట్ పర్ఫెక్ట్గా వచ్చినాయి. సో ఇంట్లో ప్రిపేర్ చేసి పంపించింది మా మమ్మీ కారపొడి. సో అవి అయితే వేసి మంచిగా దోశలు అయితే వేసాను. మా దేవ అయితే కెమెరా ఆన్ చేయగానే చూడండి ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఇద్దరికి పెట్టేసాము. సో స్టార్టింగ్ బాగుంది, కానీ ఎగ్ దోశ వేస్తే బాగుండేది, ఇంకా టేస్టీగా ఉండేది. ఎలా ఉంది? సో బ్రేక్ఫాస్ట్కి రోజు ఇట్లా ఓట్స్ తింటున్నాను విత్ ప్రోటీన్ పౌడర్తో. సో రోజు ఓవర్ నైట్ సోక్ చేసుకుంటాను, కానీ నేను నైట్ మర్చిపోయాను. అందుకే ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాను అనమాట. ప్రోటీన్ పౌడర్ ఉన్న కప్ ఉంది కదా, ఆ కప్తో 1 కప్పు ఓట్స్ అండ్ 1 కప్పు ప్రోటీన్ పౌడర్ వేసి ఒక 90 ml ఉంది. సో 100 ml వరకు మిల్క్ పోసి ఒక 10-15 minutes వదిలేస్తే ఇన్స్టెంట్గా అయిపోయింది. లేకపోతే ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా ప్రిపేర్ చేసుకొని మా దేవాన్ష్కి కొంచెం కోల్డ్ ఉంది, డాక్టర్ డ్రాప్స్ ఇచ్చారు. ఇంకా అవి కూడా వాడికి వేసేసాను. చిన్నప్పుడైతే అంత పేర్చి పెట్టేవాడు, కొంచెం పెద్దయ్యాడు కాబట్టి అన్నీ నార్మల్గా వేసేసుకుంటున్నాడు. అండ్ ఇంకా నేను ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ చేస్తాను అనమాట. ఒక 40-45 minutes అట్లాగా. ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తున్నట్లయితే ఒక 10 minutesతో స్టార్ట్ చేయండి, ఎందుకంటే మామూలుగా ఉండదు బాడీ పెయిన్స్. ఆఫ్టర్ ఎక్సర్సైజ్ మాత్రం ఆ స్వెట్ చూస్తే చాలా రిలీఫ్ వస్తుంది నాకు, అమ్మ ఇంత బర్న్ చేశానా అని చెప్పి. అండ్ నెక్స్ట్ నేను అది ప్రోటీన్ పౌడర్ కొంచెం చేదుగా అనిపిస్తుంది. వితౌట్ యాపిల్ అయితే అస్సలు తినలేను నేను. సో ఒక ఫుల్ యాపిల్ వేసేసుకొని చెప్పి మంచిగా ఎంజాయ్ చేస్తాను. మా దేవాన్షికి కూడా బాగా నచ్చుతుంది. ఒక 1 or 2 spoons వాడికి పెడుతూ ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేస్తాను అనమాట. సో నా మార్నింగ్ రొటీన్ ఇట్లా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా మంచి రొటీన్ బిల్డ్ చేసుకుంటూ ఉంటున్నాను. ఈ వీడియో చాలా సింపుల్గా ఉంది. ముందు మంచి వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను గైస్. నా సింపుల్ మార్నింగ్ రొటీన్ అయితే ఇట్లా ఉంది. నేను పర్ఫెక్ట్ కాదు, ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్ అవడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ టైమ్ విత్ మీ అండ్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తాను. See you in the next video. Until then, stay positive. Bye bye.